వెల్కమ్ బ్యాక్ టు జీవీ2 న్యూస్ ఛానల్. ఇటీవల కాలంలో మొబైల్ ఫోన్ ఎక్కువ హ్యాక్ అవుతున్నాయి. ఎందుకు హ్యాక్ అవుతున్నాయి? మన చేతులారా అనాథరైజ్డ్ లింక్స్ రావడం వల్ల, ఆ లింక్స్ను క్లిక్ చేయడం వల్ల మనకు తెలియకుండానే హ్యాకర్స్ చేతిలోకి మన మొబైల్ యాక్సెస్ వెళ్ళిపోతుందన్నమాట. అది ఎందుకంటే మన ఆ లింకులు క్లిక్ చేయడం వల్ల ఆ యాప్కి సంబంధించిన లింకు సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అయిపోద్ది అనమాట. మనకు తెలియకుండానే మొబైల్ ఫోన్లో బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది అనమాట ఆ అప్లికేషను. అలా రన్ అవడం వల్ల మన మొబైల్లో ఉన్న ట్రాన్సాక్షన్ మొత్తం మనకు తెలియకుండానే మొబైల్కి సంబంధించిన యాక్సెస్ మొత్తం హ్యాకర్ చేతిలో ఉంటుంది అనమాట. అంటే హ్యాకర్ కంట్రోల్లో ఉన్న సిస్టమ్ అప్డేటు హైలీ అప్డేటెడ్గా ఉంటారు వాళ్ళు. అలానే మన మొబైల్లో యాక్సెస్ చేసిన తర్వాత మన మొబైల్లో ట్రాన్సాక్షన్కి సంబంధించి అమౌంట్లు కానీ ఏదైనా తెలియకుండానే మన అమౌంట్లని మనకు తెలియకుండానే అమౌంట్ని ట్రాన్స్ఫర్ చేసేస్తూ ఉంటారనమాట. చేసేసి వాళ్ళకి తెలియకుండా ఆ యాక్సెస్ అప్లికేషన్ ఆటోమేటిక్ క్లోజ్ అయిపోద్ది అనమాట. అది ఎక్కువ మంది గమనించాల్సింది వచ్చి తెలియని వాళ్ళు. తెలిసిన వాళ్ళైతే క్లిక్ చేయరు. తెలియని వాళ్ళకి ఈ వీడియో మరికొంతమందికి షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి లింకులు మెసేజ్ రూపంలో వచ్చే లింకుల్ని క్లిక్ చేయొద్దు. ఫోన్లకు వచ్చే మెసేజ్లు వాటిల్లో మాకు 5 లక్షల లోను, 10 లక్షల లోను అప్రూవ్ అయింది, ఫ్రీ అప్రూవ్డ్, ఇట్లా వచ్చే మెసేజ్లు ఏది కానీ క్లిక్ చేయొద్దు. ఎందుకంటే వాళ్ళ టార్గెట్, హ్యాకర్కి టార్గెట్ ఏంది? మనీ. వాళ్ళకి మనీ వాంటెడ్. ఎంత పనికైనా దిగజారిపోతారనమాట. ఎందుకంటే ఆ మొబైల్లో అవతల వ్యక్తి ఎటువంటోడు, పేదవాడా, ధనవంతుడా, లో క్లాస్, మిడిల్ క్లాస్, హైయర్ క్లాస్ అనేది చూడడు అనమాట. ఆ ఫోన్లో మనకు యాక్సెస్ దొరుకుతుందా లేదా అన్న విషయమే హ్యాకర్ గమనిస్తాడు. అలాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదు. ఎందుకంటే మనకు తెలియని విషయాన్ని నలుగురికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ సైబర్ క్రైమ్కి సంబంధించి ఇలాంటి వాళ్ళు, ఇలాంటి మనకు తెలియనంత వరకు ఇలాంటివి మొబైల్ ఫోన్స్ని హ్యాక్ చేసి మన మొబైల్లో ఉన్న అమౌంట్, అంటే మనం చేసే ట్రాన్సాక్షన్ బ్యాంకుల్లో ఉన్న దాచిపెట్టుకున్న డబ్బులు కానీ, మనం వ్యాపారం చేసే డబ్బులు కానీ, ఏదైనా సరే చేసే ట్రాన్సాక్షన్ ఎలాంటి లింకులు క్లిక్ చేయడం వల్ల మనకు తెలియకుండానే ఆ అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యి హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అలాంటివి తెలుసుకోవాల్సిన జాగ్రత్త మనకు మనమే తెలుసుకోవాలి. ఇలాంటి ట్యుటోరియల్స్ క్లాసెస్ కానీ యూట్యూబ్లో కానీ చూస్తూ ఉండండి. ఎందుకంటే మనకు తెలియకుండానే హ్యాకర్ ఎలా డబ్బులు కొట్టేస్తారన్న విషయం కూడా కొంతమందికి తెలియదు అన్నమాట. ఎందుకంటే ఇటీవల కాలంలో వాట్సాప్లో కొన్ని ఫైల్స్ వస్తూ ఉన్నాయి. ఏం ఫైల్స్ అంటే ఏపీకే ఫైల్స్. మనం ఏదైనా సాంగ్స్ కానీ వినేదానికి కానీ, కొన్ని వీడియోస్ డౌన్లోడ్ చేయడానికి కానీ మనం డైరెక్ట్గా ప్లేస్టోర్లో ఆ యాప్ డౌన్లోడ్ కానప్పుడు మనం డైరెక్ట్గా గూగుల్లోకి వెళ్ళి ఏపీకే ఫైల్ని డౌన్లోడ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అలాంటివి అదే విధంగానే మనకు ఈ వాట్సాప్లో కొంత అనాథరైజ్డ్ పర్సన్స్ ఏంటంటే మనకు వాళ్ళకి నచ్చిన నెంబర్ని టైప్ చేసి లింక్కి ట్రాన్స్ఫర్ చేస్తారనమాట. అంటే ఆ మొబైల్ నెంబర్కి వాట్సాప్లో ఈ ఏపీకే ఫైల్ని పంపిస్తారనమాట. ఏపీకే ఫైల్ పంపించి దాంట్లో జేపీజీ ఫైలు, ఏపీకే ఫైల్ రెండు పంపించిన వెంటనే జేపీజీ ఫైల్ను మనం ఓపెన్ చేయగానే ఆ ఫైల్లో ఏముంటుంది? అప్డేట్ యువర్ పాస్వర్డ్స్, అప్డేట్ యువర్ ఈ మొబైల్ బ్యాంకుకి సంబంధించి పాస్వర్డ్స్ కానీ అవన్నీ అప్డేట్ చేయండి అన్నట్టుగా జేపీజీ ఫైల్లో మనకి ఇమేజ్ రూపంలో చూపిస్తారనమాట. ఆ ఇమేజ్ రూపంలో చూపించిన వెంటనే మనం ఏమి చూడంగానే మనకు ఒక రకమైన టెన్షన్ ఫీలింగ్ అనేది కలుగుతుంది అనమాట. అరే, మనకు బ్యాంక్ నుంచి వచ్చేసింది ఏమో, మెసేజ్ అప్డేట్ చేయాలేమో, ఈ ఫైల్ పంపించారేమో, ఇన్స్టాల్ చేయాలి, మొబైల్ ఇన్స్టాల్ చేసుకుంటే ఏమవుద్దా అని అలా ఇన్స్టాల్ చేసుకుంటాం. వెంటనే మనం చదువుకున్న వాళ్ళైనా సరే, చదువుకున్న వాళ్ళైనా సరే వెంటనే చేసే పని అదే అన్నమాట. కానీ కొంతమంది మనకు తెలిసిన వాళ్ళైతే చేయరు. కానీ మాకు రీసెంట్గా మాకు ఫ్రెండ్స్ కూడా అదే విధంగా క్లిక్ చేయడం వల్ల వాళ్ళ డబ్బులు కూడా పోయినాయి అన్నమాట. కానీ వాళ్ళు కూడా అలా డబ్బులు పోయిన వాళ్ళు సైబర్ క్రైమ్ కింద కంప్లైంట్ చేయాలన్నమాట. అవి తిరిగి వస్తే వచ్చినట్టు, లేకపోతే లేదనమాట. కానీ మెయిన్గా కావాల్సింది ఏంటంటే మనకు అలాంటి లింకులు ఏమైనా వచ్చే ఇమ్మీడియట్గా డిలీట్ చేసేయండి. వాట్సాప్లోనే డౌన్లోడ్ చేయకండి. ఎందుకంటే ఏపీకే ఫైల్ని డౌన్లోడ్ చేయకండి.
వెరీ డేంజరస్. ఇప్పుడు ఎక్కువగా టార్గెట్ మెసేజ్ల రూపంలో వస్తున్నాయి, అవి ఓకే. ఇప్పుడు రీసెంట్గా వాట్సాప్లు టార్గెట్ చేస్తున్నారు. వాట్సాప్లో ఏదో ఒక నెంబర్ని టైప్ చేస్తారు, దానికి ఏపీకే లింక్ ఒకటి పంపించేస్తున్నారు. జేపీజీ ఇమేజ్ అప్డేట్ యువర్ ప్రొఫైలు, అప్డేట్ యువర్ మొబైల్ బ్యాంకు, అప్డేట్ యువర్ ఈ మొబైల్ ఫోన్ న్యూ ఫ్యూచర్ అని ఇలా రకరకాలుగా ఇమేజ్ను పెట్టి ఏపీకే ఫైల్ లింక్ పెడుతున్నారనమాట. అటువంటి వాటిని చూసి మోసపోకండి. అలాంటి వాటిని నమ్మి డౌన్లోడ్ చేయకండి, ఇన్స్టాల్ చేయకండి. ఇన్స్టాల్ చేసినచో మీ మొబైల్లో ట్రాన్సాక్షన్ మీకు తెలియకుండానే మీ మొబైల్ యాక్సెస్ అంతా హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, ఇలాంటి వాటిని అవాయిడ్ చేయండి. వీలైనంత వరకు వచ్చింది మెసేజ్, ఏపీకే ఫైల్ వచ్చింది, టెన్షన్ పడకండి. ఎందుకంటే నాకు కూడా 2 months బ్యాక్ వచ్చిందనమాట. నేను అలాంటి వాటిని ఇమేజ్ ఓపెన్ చేయగానే కింద ఏపీకే ఫైల్ వచ్చింది. ఏపీకే ఫైల్ అయితే టచ్ చేయలేదు. ఇమేజ్ చూడగానే అప్డేట్ యువర్ యూనియన్ బ్యాంకు మొబైల్ పాస్వర్డ్ ఇవి అప్డేట్ చేయండి అన్నట్టు నాకు వచ్చింది. నేను వచ్చిన వెంటనే నేను కొంచెం ఎగ్జైట్ అయ్యాను. ఎందుకంటే ఓకే ఇవి అప్డేట్ చేయాలేమో అనుకుని ఫీల్ అయ్యి ఒక 1/2 hour ఆలోచించాను, ఇది చేయొచ్చా చేయకూడదా అని. మళ్ళీ నాకు డౌట్ వచ్చి, మనకు ఇలాంటి మెసేజ్ల్లో బ్యాంక్ వాళ్ళు పంపిరు కదా, వాట్సాప్లో పంపిరు కదా, మనం ప్లే స్టోర్లో ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్లోనే మనం అప్డేట్ చేసుకోవాలి, అంతేగాని ఇలాంటివి ఉండవు కదా అనుకొని నేను ఆలోచించి దాన్ని డిలీట్ చేసేస్తాను అనమాట. నేను డిలీట్ చేసిన వెంటనే నేను ఫోన్ కూడా రీసెట్ చేసి మొత్తం ఫార్మాట్ కొట్టేస్తాను అనమాట. ఇలాంటివి వస్తాయి. మీరు వీలైనంత వరకు ఇలాంటి మెసేజ్లకి ఇటీవల కాలంలో 2 months బ్యాక్ నుంచే ఈ 2 months బ్యాక్ నుంచే ఈ విధంగా వస్తూ ఉన్నాయన్నమాట. ఇలాంటివి తెలియని వాళ్ళకి ఈ మెసేజ్ని షేర్ చేయండి. వీలైనంత వరకు ఇలాంటి మెసేజ్లను అవాయిడ్ చేయండి. ఇలాంటి లింకులని డౌన్లోడ్ చేయకండి. ఇలాంటి డౌన్లోడ్ చేసిన ఎడల వీళ్ళకి ఆటోమేటిక్గా హ్యాకర్ చేతిలో మీ మొబైల్ ఫోను యాక్సెస్ మాత్రం వాళ్ళ కంట్రోల్లోకి వెళ్తుంది అనమాట. మీ మొబైలు ఏం కాలేదు కదా ఏం అనుకుని మీరు ఆపరేట్ చేసుకుంటూ ఉంటారు, కానీ మీకు తెలియకుండానే మీ వ్యాపారానికి సంబంధించిన డబ్బులు కానీ, మీ జీతాలు కానీ, వర్క్ చేసిన డబ్బులు కానీ ఏదైనా కావచ్చు, వాళ్ళకి కావాల్సింది, హ్యాకర్స్కి కావాల్సింది ఒకటే, మనీ. హ్యాకర్స్కి వాళ్ళ అవతల ఉన్న వ్యక్తి మిడిల్ క్లాసా, లోయర్ క్లాసా, హై క్లాసా అనేది చూడడు, వాడికి కావాల్సింది మనీ. అలాంటి వాళ్ళకి ఏంటంటే అవతల వ్యక్తి మనం పంపించిన ఆ లింక్ని క్లిక్ చేశాడా లేదా అన్న విషయం మీదనే చూస్తాడు. ఎందుకంటే అవతల వ్యక్తి క్లిక్ చేసిన తర్వాత ఆ అకౌంట్లో 500 ఉన్నా, 100 రూపాయలు ఉన్నా, 10,000 ఉన్నా, 1,00,000 ఉన్నా, 10 లక్షలు, 1,00,000 ఉన్నా సరే ఒకటే, వాడికి కావాల్సింది 100 రూపాయలు అయినా సరే ట్రాన్స్ఫర్ చేసుకునేస్తాడు. ఆ లెక్కన ఈ విధంగా ఇదే ప్రాసెస్లో హ్యాకర్ చేసే మోసాలు అన్నమాట. ఇలాంటి మోసాలకి దూరంగా ఉండండి. నా తరపున ఇలాంటివి, ఎందుకంటే నాకు 2 months బ్యాక్ వచ్చిన లింక్ని క్లిక్ చేయలే, ఎందుకంటే నేను ఆలోచించే దాన్ని చేయకుండా డిలీట్ చేశాను కాబట్టి సేఫ్ అయ్యాము. కొంతవరకు సేఫ్ అయ్యాము, మొత్తాన్ని సేఫ్ అయ్యాము. ఇలాంటి సైబర్ క్రైమ్లో ఇరుక్కోకుండా సేఫ్ అయ్యాం అన్నమాట. కానీ ఇలాంటివి ఏదైనా లింకులు పంపించినా అలాంటి వాట్సాప్ నెంబర్ని తీసుకొని సైబర్ క్రైమ్కి కంప్లైంట్ చేయండి. పోలీసులకి కంప్లైంట్ చేస్తే వాళ్ళు రిజిస్టర్ చేస్తారు. దాని మీద మీకు ఏదైనా యాక్సెస్ అంటే డబ్బులు పోయినా సరే అలాంటివి తిరిగి తెప్పించగల ఆ యాక్సెస్లు బై లక్ తిరిగి వస్తే లక్ అనమాట. లేకపోతే మ్యాక్సిమం రావు, డబ్బులు పోతే వస్తే మీ అదృష్టం, లేదంటే లేదు. కాబట్టి అవాయిడ్ చేయండి. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొందరికి షేర్ చేయండి. తెలియని వాళ్ళకి, ఎంతోమంది తెలియకుండా, తెలిసిన వాళ్ళకి ఓకే, తెలియని వాళ్ళకి ఈ విషయాన్ని షేర్ చేయండి అన్నమాట, ఈ వీడియోని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.